ఒక విధంగా మళ్ళా భగవంతుడు నా ద్వారానే పోలవరం పూర్తి చేయాలని రాసిపెట్టాడు. అందుకే మళ్ళీ ఈరోజు 82-83% పూర్తి చేశాం. దాన్ని రాబోయే రోజుల్లో 2027 జూన్కి కానీ డిసెంబర్కి కానీ పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. ఈ రెండింటినీ టైం షెడ్యూల్తో మీరు ముందుకు తీసుకెళ్తున్నారా? పర్ఫెక్ట్గా ఆ టైంకి అయిపోతాయి అనే నమ్మకం ఉందా? అమరావతి కానీ అటు పోలవరం కానీ రెండు అయిపోతాయి. అమరావతి నిరంతరం జరిగే ప్రాజెక్టు, ఒక రోజు అయిపోయేది కాదు. ఒక సిటీ నిర్మాణం ప్రారంభమైన తర్వాత బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్రూషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మినిమం సపోర్టింగ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్, హౌసింగ్, ఇవన్నీ వస్తాయి. రైట్. అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మీరు ఎలక్షన్ టైంలో మనం ప్రజెంట్లోకి వస్తే ఈ 1 ఇయర్ ఈ ప్రస్థానానికి వస్తే మీరు ఎలక్షన్ ముందు ఒక 6 కొట్టారు. మీరు విజయవంతంగా 6 కొట్టారు. అది గ్యాలీస్లోకి వెళ్ళి పడింది. అది ప్రజలకు ఇంకా 6 ఒక 3 సిలిండర్లు అనే ఒక రన్ తప్ప మిగతా 5 రన్లు ఇంకా పెండింగ్ ఉన్నాయి. సో ఆ 6 ఎప్పటికల్లా పూర్తి స్థాయిలో అందే అవకాశం ఉంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను ఏదైతే చెప్పానో అవన్నీ కూడా చాలా వరకు వర్కౌట్ చేస్తూ కంప్లీట్ చేస్తున్నాం. ఇప్పుడుండే ప్రత్యేకమైన పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులు చాలా భయంకరంగా ఉన్నాయి. వెంటిలేటర్ పైన ఆర్థిక వ్యవస్థ ఉంది. దాన్ని ఇప్పుడిప్పుడే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకారంతో బయట తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాం మెల్లిగా. నేను చెప్పిన 6 కూడా డేట్స్ కూడా ఇచ్చాం, అనౌన్స్ కూడా చేశాం. తల్లికి వందనం ఈరోజు అందరి అకౌంట్లోకి వెళ్ళిపోతాయి. మళ్ళీ మేము దానికి మీటింగ్ పెట్టుకొని ఇవన్నీ చేస్తారు. తల్లికి వందనం అయిపోయింది. 3 గ్యాస్ మీరు చెప్పినట్టు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు ఇస్తున్నాం. పాత గైడ్లైన్సే అమలు చేస్తున్నాం. అదే సమయంలో ఎంతమంది చిల్డ్రన్, 2 ఉన్నా, 3 ఉన్నా, 4 ఉన్నా, 5 మంది ఉన్నా అందరికి కూడా వస్తుంది, వర్తింపజేసాం. కాబట్టి అది కంటిన్యూ అవుతుంది. ఫస్ట్ క్లాస్ అడ్మిషన్స్ లేవు, 11వ తరగతి కూడా అడ్మిషన్స్ లేవు. కాబట్టి స్కూల్లో ఇంటర్మీడియట్లో చేరతానే వాళ్ళందరికీ అడిషనల్గా ఇవ్వాలి. అది చేరతానే వెంటనే వాళ్ళకు కూడా ఇచ్చేస్తాం. కాబట్టి ఇక్కడవన్నీ కూడా పూర్తి చేసాం. ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ ఆల్ అందరి అకౌంట్కి డబ్బులు పోవడానికి ఏర్పాట్లన్నీ చేసాం. అవన్నీ కూడా రిలీజ్ చేసేస్తున్నాం. అదే సమయంలో మీరు చూస్తే పేదవాళ్ళకు పెన్షన్లు 4,000 రూపాయలు ఒకేసారి ఇచ్చాం. దగ్గర 2,750 రూపాయలు, 700 కోట్ల రూపాయలని ప్రతి నెల ఇస్తున్నాం. 33,500 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. దాన్ని సరిచేయాలంటే వీళ్ళు ఇవ్వనటువంటి వితంతువులకు కూడా ఒక 75,000, 80,000 మందికి అదనంగా ఇచ్చాం. ఎవరైనా కానీ వితంతు భర్త చనిపోతే ఆటోమేటిక్గా వితంతువుకి ఇచ్చాం. ఎవరన్నా కానీ ఊర్లో లేకపోతే 2 నెలలు 3 నెలలు కూడా తీసుకునే వసతి ఏర్పాటు చేశాం. అవన్నీ స్ట్రీమ్ లైన్ చేశాం. అదే సమయంలో అన్నదాత రేపు రాబోయే 21వ తారీఖున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు వేస్తారు. ఆ రోజున మన వాటా కింద కూడా దాంట్లో వేస్తున్నాం. 3 వాటాలతో వాళ్ళందరికీ ఫుల్ఫిల్ చేస్తాం. ఆర్టీసీలో ఉచిత బస్సు 6,000, మీ వాటా 14,000. 14,000లో 3 ఇన్స్టాల్మెంట్స్. ఓకే, అది కూడా కంప్లీట్ చేస్తున్నాం. అదే సమయంలో ఆడబిడ్డలకి ఆర్టీసీ బస్సుది కూడా ఉచిత బస్సు సౌకర్యం అది కూడా ఇస్తున్నాం. ఏదైతే ఆగస్టు 15 నుంచి అమల్లోకి వస్తుంది. ఉచిత బస్సు ఆగస్టు 15 అమల్లోకి వస్తుంది. ఓకే, ప్రారంభిస్తున్నాం. ఇప్పుడు మిగిలినట్టు ఇంకా ఏదైతే నిరుద్యోగులకి 20 లక్షలు, ఇట్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, అవి చేస్తాం. వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ వాటికి కూడా ఆర్థిక సహాయం చేయాలి. నిరుద్యోగ వృత్తి కింద అది ఎట్లా చేయాలో మొడాలిటీస్ వర్కౌట్ చేస్తున్నాం. ఇది కాకుండా మహిళలకు 1,500, ఇది ఆడబిడ్డ నిధి